ఆలయంలోకి మనం మొదట ఎంటర్ అవ్వగానే మనకి విఘ్నేశ్వర దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా మంది భక్తులు దీపారాధన చేసుకుని నమస్కారాలు చేసుకుంటున్నారు. అలాగే మనం కొంచెం పైకి చూసుకుంటే అర్ధనారీశ్వరులుగా పార్వతీ పరమేశ్వరులు దర్శనం ఇస్తున్నారు. చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. ఒక పక్కన మనకి మధ్యలో అర్ధనారీశ్వరులు, ఒక పక్కన కుమారస్వామి, ఒక పక్కన విఘ్నేశ్వరులు కూడా ఉన్నారనమాట. ఒకసారి అటువైపు వెళ్ళి చూసొచ్చేద్దాం రండి. స్వామి మాల ధరించి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్న ఇక్కడైతే ఒక స్టాచ్యూ ఉంది. నిజంగా చూసి మనిషేనా అని అనిపించింది. మనిషిని పోలినట్టే ఆ స్ట్రక్చర్ కానీ అదంతా డిజైన్ చేయడం జరిగింది. మొత్తం అంటే ఆ పాదాలు కానీ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే అసలు సడన్గా చూసి మనిషేనా అనిపించేలా అంతలా కనిపించింది అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటుంటే అయ్యప్ప స్వామి వాహనం మీద, పులి వాహనం మీద ఎక్కి ఉన్నారనమాట. చేతిలో బాణాలతో కనిపిస్తూ ఉన్నారు. అలాగే మనం గుడి లోపలికి రాగానే ఇరువైపులా కూడా పెద్ద పెద్ద విగ్రహాలతో, ఒకవైపు మనకి కుమారస్వామి ఉంటారు, ఒక పక్కనేమో మనకి వినాయకుడు ఉంటారు, మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది. ఈ ప్రదేశం చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. చూసారా నా వెనకాల ఎంత పెద్ద కుమారస్వామి ఉన్నారో. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఆయన వాహనం ఏదైతే నెమలి ఉందో నెమలిని కూడా వెనకాల ఉంది. పాము, అలాగే చక్కటి అందమైన ముఖ కళను చూసిన వెంటనే ఎంతో ఆనందదాయకంగా ఎంత పెద్ద విగ్రహం ఉందో చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుంది. ఇలాంటి క్షేత్రం మనకి ఎక్కడ కూడా దొరకదు. ఈ ఒక్క పుణ్యక్షేత్రంలోనే చాలా ఆలయాలను అయితే మనం సందర్శించవచ్చు. మనం మాట్లాడుకున్నట్టుగానే ఎంతో అందమైన విఘ్నేశ్వర స్వామి నుంచుని ఆయన వాహనం ఎలక ఏదైతే వెనకాల ఉన్నదో ఆయన వాహనం ఎలక ఉన్నది. అలాగే ఆయన ఉండ్రాళ్ళు తొండంతో పట్టుకుని నాగభూషణం, ఆ పాము ఏదైతే ఉందో దాన్ని నాగాభరణం కింద ధరించి ధన్యం వేసుకుని నుంచుని త్రిశూలం పట్టుకుని 4 చేతులతో ఆయన మనకి దర్శనం ఇస్తున్నారు. చూడడానికి చాలా చాలా చక్కగా ఉంది. ఇంకా లోపల ఏమేమి విశేషాలు ఉన్నాయో, ఇంకా ఏమేమి దేవతలు ఈ పుణ్యక్షేత్రంలో ఇంకెన్ని దేవతామూర్తులను దర్శించుకుందామో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. వచ్చేసేయండి.